నిరుద్యోగుల అంశం మనం చూసాం, దాన్ని రాజకీయం చేసిన పరిస్థితి. ఇప్పుడు రిటైర్ ఎంప్లాయీస్ అంశాన్ని కూడా రాజకీయంగా చూస్తా ఉన్నారా రాజకీయ పార్టీలని? అంటే ఇప్పుడు వాస్తవంగా ఈ గవర్నమెంట్ అలవి కాని వాగ్దానాలు చేసింది. ఏ ఒక్కరిని కూడా సాటిస్ఫై చేస్తలేదు. అంటే ఈ నిరుద్యోగులను కానివ్వండి, తర్వాత ఉచిత స్కీములు 6 పెట్టింది. 6 పెట్టి కూడా అవి కూడా ఏ ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ లేదు. 420 స్కీములు అటుకెక్కినాయి. తర్వాత ఎంప్లాయీస్ కూడా ఒక రకంగా మోసం చేసింది. అంటే ఈ విధంగా మోసం చేసి ఎంతకాలం వీళ్ళు పరిపాలన చేయగలుగుతారు? మరి ఏదో కొంతలో కొంత ఈ గవర్నమెంట్, మరి ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు ఛానళ్లలో, చూసినప్పుడు ఇంతమంది చనిపోతున్నారు, అసలు లేదు 1 నెల ఆగుండి, 2 నెలలు ఆగుండి, నేను మీకు అందరికి ఇస్తాను ఒక్క మాట అనలేకపోతున్నారు. అంటే మరి ఏం పరిపాలన అనుకోవాలి? ఎలా మరి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు అనుకోవాలి? నిజంగా మరి పరిపాలన అనేది ఇలానే ఉంటుందా? మరి ఇవాళ చూసినట్లయితే ఒకనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వెలిగింది, మరి ఇవాళ 3 రాష్ట్రాలకే పరిమితమైంది. కారణం ఏంటిది? అంటే పాలకులు సరిగా లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతుంది. మరి మమ్మల్ని అందరినీ కూడా మోసపుచ్చింది గవర్నమెంట్. మోసము అంటే మామూలు మోసం కాదు, చెప్పనలవి కానీ మోసం చేసింది. మరి దాని ఫలితాలు కూడా కాకపోతే కొంచెం మీ నిరసనలు కొనసాగించే పరిస్థితి, ఎందుకంటే ఎవరు మాట్లాడేటట్టు అయితే కనపడట్లేదు కదా. ప్రభుత్వం నుంచి నాకు తెలిసి మీకు రావాల్సిన ఆ కంక్లూజన్ అయితే కనపడట్లేదు కదా. ఇన్ని క్వశ్చన్స్ మీరు అడుగుతున్న దాని మీద. మొన్న అసెంబ్లీలో మన వెంకటరమణారెడ్డి గారు మాట్లాడారు, మన హరీష్ రావు గారు మాట్లాడారు, మా ఎమ్మెల్సీలు కూడా 2 మాట్లాడారు. మా డబ్బులు మాకు ఇవ్వాలి అని చెప్పేసి, అంటే పెన్షనర్స్ బకాయిలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఆ సందర్భంలో మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో, తర్వాత కౌన్సిల్లో కూడా. అయితే వాళ్ళు మన ఆ సందర్భంలోనే వెంకటరమణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మేము ఇవ్వకుంటే మాత్రం నిరాహార దీక్ష 2వ తారీఖు నుంచి చేస్తామని చెప్పేసి చేయడం జరిగింది. ఏదైనా మేము ఇష్టపూర్తిగా, మేము గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరుగుతుంది, మా ఏవి కూడా ఇస్తలేరు, సరిగా చేస్తలేరు అని చెప్పేసి మేము అనుకొని ఆ 2-3% తేడాతో మేమందరం ఎంప్లాయీస్ ఆ శాతంతో మేము ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము, సపోర్ట్ చేశాము. చేయడం వల్లనే గెలిచింది, మా ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల వల్లనే గెలిచింది ఇది 100%. కానీ చేసినాక అది ఓడమల్లయ్య బోడమల్లయ్య లాగా మమ్మల్ని నట్టేయడం ఉంచిరి ప్రభుత్వము. ఇప్పుడు మార్చి నుంచి ఇప్పటి వరకు 62 చనిపోతే వాళ్ళకు కనీసం చనిపోయిన కన్నా ఇవ్వాలి కదా, వాళ్ళకు ఇవ్వలేదు. మేము ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము ఇల్లు వస్తాయి, రిటైర్ అయితే డబ్బులు వస్తాయని ఇల్లు మేము లోన్లు తీసుకున్నాం. ఆ ఈఎంఐలు కట్టలేక, అమ్మాయిల పెళ్లిళ్ళు చేయలేక చాలా మంది, మొన్ననే ఒక అతను చనిపోయింది పాపం యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఈ విధంగా రోజు వాళ్ళు భరించలేక బాధలు, ఆర్థిక సమస్యలు భరించలేక రోజొక చొప్పున పిట్టెలాగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి ఇది ఎంతవరకు సమంజసము? ప్రభుత్వము వెంటనే ఆలోచించి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో, జీపీఎఫ్ కానివ్వండి, జిఏఎస్ కానివ్వండి, టిహెచ్జిఎల్ఐ కానివ్వండి, గ్రాట్యుటీ కానివ్వండి, కమ్యుటేషన్ కానివ్వండి, అవన్నీ మాకు వెంటనే ఇచ్చి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నామని చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి మొదలుకొని పార్లమెంటు వరకు మరి 30 నుంచి 40 సంవత్సరాల వరకు పనిచేసినటువంటి ఉద్యోగస్తులు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ను కాపాడినటువంటి పోలీస్ శాఖ, అదేవిధంగా దేశ భవిష్యత్తును నిర్మించేటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులలో దేశభక్తిని, శూరులను వీరులను చేసి దేశ పౌరులుగా తీర్చిదిద్దేటువంటి గురువులు 30-40 సంవత్సరాల పాటు తమ యొక్క బోధనలు చేసి దేశ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడి ఈ రోజు వాళ్ళు రిటైర్ అవుతున్నటువంటి తరుణంలో వారి యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించకపోవడం చాలా శోచనీయము. మరి ఎంతో మంది అనారోగ్యానికి గురయ్యి మన ఆసుపత్రుల్లో బెడ్స్ పై ఉన్నారు. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ స్పందించి రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలి. మరి ఐఏఎస్ అధికారులకు కానీ మన ముఖ్యమంత్రికి కానీ ఏదైనటువంటి సమాచార లోపం ఉన్నదేమో మనకు తెలియదు. మరి మాకు బడ్జెట్లో కమిటెడ్ బడ్జెట్ ఇది కంపల్సరీ. మాకు ఈ కాగ్ రిపోర్ట్ ప్రకారం 2023-24 సంవత్సరంలో మా పెన్షన్ బడ్జెట్ అనేది 16,840 కోట్లను రిలీజ్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వము మరి దీన్ని పక్కదారి పట్టించింది. దీనికి అధికారుల ముఖ్యమంత్రి ఎవరో బాధ్యత. మరి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గ్యాప్ ను గుర్తించి తక్షణమే మా యొక్క బకాయిలు చెల్లించాలి. అదేవిధంగా దీనికి పాల్పడ్డటువంటి అధికారులపై తక్షణము చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఏక లవ్యుడు మాదిరిగా
మరి మేము విద్యను నేర్పించి దేశ భవిష్యత్తును నిర్మించినటువంటి ఉపాధ్యాయులకు ఏకలవ్యుడు ఏ విధంగానైతే గురుదక్షిణ ఇచ్చిండో అదే విధంగా ఏక మొత్తంలో వడ్డీతో సహా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బకాయిలను చెల్లించి చరిత్రలో గొప్ప ధీరుడుగా నిలిచిపోతాడో లేదా మరి మా అందరి ఈ సమస్యల్ని పక్కదారి పట్టించి మరి భస్మాసురుని అస్తంలాగా మరి విద్య నేర్పినటువంటి గురువుల చేతిలో పంగనామాలు పెట్టి మరి ఆ భస్మాసుర అస్తాన్ని మా మీద ప్రయోగించదలుచుకుంటే అది ఆ భస్మాసురునికి ఏ విధంగా అయ్యి తన చేతిని తన నెత్తిలోనే పెట్టుకున్నట్టుగా మరి మాడి మసైపోవాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి ఈ విషయాన్ని గ్రహించి మా యొక్క గ్రాంట్స్ నిధులు ఏదైతే ఉన్నాయో GPF కానీ JS కానీ కంపిటీషన్ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ ఇతరత్ర ఏ బకాయిలు ఉన్నా కూడా అవన్నీ వెంటనే మరి చెల్లించాలని మరి గవర్నమెంట్ అభివృద్ధి కోసము దావోదుకు కానీ ఎక్కడికే కానీ వెళ్ళి ఆ లక్షల కోట్ల రుణాలు తీసుకొస్తున్నటువంటి సందర్భము అందులో ఒక 10,000 కోట్లు మాకు కనుక మళ్లించినట్లయితే మా సమస్య అనేది సమసిపోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి ఇకనైనా ఈ విషయాన్ని గుర్తించి మా యొక్క గ్రాంట్స్ రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు ఓన్లీ 1 పాయింట్ గత ప్రభుత్వము 10 ఏళ్ల పరిపాలనలో 5 లక్షల కోట్లు అప్పు చేసిందని వారు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం కూడా ఈ 2 ఏళ్లలోనే 3 లక్షల కోట్లు అప్పు చేసిన అంటారు. అంటే 8 లక్షల అప్పు చేసినప్పుడు మాకు జస్ట్ 10,000. నిన్న మాట్లాడిండు మన సీఎం గారు. ఏమని మాట్లాడారు? ఈ ఎలక్షన్స్ కాగానే వెంటనే 9,000 కోట్లు రైతు బంధు కార్యక్రమంలో ఇస్తా అన్నాడు. మరి డబ్బులే లేవు, మా దగ్గర ఏం లేవు, నేను కాల్చుకొని తిన్నా లేవు అని అన్నప్పుడు మరి ఆ 9,000 కోట్లు ఎట్లా చేస్తుండు? చెప్పులు వేసుకోపోయేటువంటి చూస్తున్నారు అని చెప్పేసి ఆ విధంగా అన్నప్పుడు మరి 9,000 కోట్లు ఇస్తా అంటుండు కదా. మరి అదే మాట మాకు కూడా 10,000 కోట్లు అప్పిస్తే అందరికి క్లియర్ అయిపోతాయి. నేను మీ ద్వారా మనవి చేసేది ఏంటంటే మాకు కూడా అప్పులో అప్పు ఆ 10,000 కోట్లు అప్పు తెచ్చి మా బకాయిలన్నీ తీర్చి మమ్మల్ని నిమ్మలంగా సంతోషంగా బతికేటట్టు చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. మీరేం చెప్తారు? వాస్తవంగా అంటే మా యొక్క సమస్య జీరోలో ఉండే ఈ బక్క జడ్సన్ గారు టేకప్ చేసిన తర్వాత ప్రతిపక్షాలలో టిఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వాళ్ళందరిలో కదలిక వచ్చింది. అసెంబ్లీలో అడగడం జరిగింది. ఇంకా దీన్ని ఉధృతం చేస్తాం మేమంతా కూడా, ఇంతటితో ఏం ఆగము. ఏది జాతీయ రహదారులను దిగ్బంధం చేయడము, తర్వాత అదే విధంగా మంత్రుల యొక్క ఇండ్లను ముట్టడించడము, మరి ఈ విధంగా చెలో ఢిల్లీ ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందు షెడ్యూల్ అనేది తప్పకుండా ఉంటుంది. మరి వాస్తవంగా విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారిని చూస్తే ప్రతిదానికి డబ్బులు ఇస్తుండు, కానీ మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వమంటే విచిత్రమైనటువంటి పరిస్థితి. మరి అసలు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తుండు. మరి గతంలో మా ఉద్యోగస్తులు, నేను 42 సంవత్సరాలు సర్వీస్ చేశాను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. వాస్తవంగా నాకంటే పాత వాళ్ళు ఏ ముఖ్యమంత్రిని తలుచుకుంటారంటే వెంకటరావును. తర్వాత నేను వైఎస్ రాజశేఖర, మా తరమంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని తలుచుకుంటుంది. వాస్తవంగా మరి ఈ ముఖ్యమంత్రి ఎక్కడ ఏ లిస్టులో లేకుండా పోతాడు ఎంప్లాయీస్ తో పెట్టుకొని. గతంలో రామారావు కానివ్వండి, తర్వాత కేసీఆర్ కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఎంప్లాయీస్ తో పెట్టుకునే పతనమయ్యారు. మరి వీరు కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు. కోటి ఆశలతో తెచ్చుకున్నటువంటి ఇతడు నిజంగా ఎందుకు తెచ్చుకున్నాం రా నాయన అనే పరిస్థితి మాతోనే అనిపించేటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. వీరు తక్షణమే ఆలోచన చేసి మా బకాయిలన్నీ కూడా ఏక మొత్తంలో ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరేం చెప్తారు? ఓకే. చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసేటువంటి డిమాండు, తర్వాత మానసిక వేదనతో మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు రాలేదనేటువంటి ఆవేదనతోటి కూడా మేము ఈ విధంగా మీకు చివరిగా ముఖ్యమంత్రి గారికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, మాకు న్యాయంగా రావాల్సినటువంటి మా యొక్క పెండింగ్ బిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో బకాయిలన్నింటినీ కూడా ఏక మొత్తంలో మీరు చెల్లించనట్లయితే తర్వాత గత ప్రభుత్వాన్ని ఏ విధంగానైతే 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టి తర్వాత మేము
ప్రజలందరము, తర్వాత ఉద్యోగులము, ఉపాధ్యాయులము, నిరుద్యోగులందరూ కూడా కావాలని మీ యొక్క ప్రభుత్వాన్ని మేము తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వము మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నింటినీ వమ్ము చేయకుండా మాకు రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ ఏకమొత్తంలో మీరు చెల్లించాలి. చెల్లించినట్లయితే భవిష్యత్తులో జరిగేటువంటి ఇప్పుడు పురపాలక సంఘం ఎలక్షన్లో కానీ తర్వాత భవిష్యత్తులో మీరు మళ్ళీ అధికారంలోకి రాకుండా మేము ఈ విధంగా ఈ యొక్క నిరుద్యోగులు అలాంటి పెన్షన్లను కానీ తర్వాత నిరుద్యోగులు కానీ మేము మా యొక్క సత్తా చూపిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. రెండు ముక్కలు. ఓకే సార్. సార్ నేను 2 ఏళ్ళు అయింది సార్ పదవి విరమణ పొంది. 40 సంవత్సరాల తర్వాత మేము దాచుకున్న జీపీఎఫ్ అటువంటి డబ్బులు కూడా మాకు రాకుండా దయనీయ స్థితిలోకి నెట్టుతున్నారు. సో గవర్నర్ గారు కూడా తక్షణమే జోక్యం చేసుకొని రిటైర్డ్ ఉద్యోగుల యొక్క న్యాయమైన పొదుపు చేసుకున్న డబ్బు జీపీఎఫ్ పిల్లల పెళ్లిళ్ళకని దీనికి చేసుకున్న డబ్బుల్ని ఇప్పిస్తూ మాకు 40 మంది మిత్రులు ఇప్పటికే దివంగతులయ్యారు. తక్షణమే రాజ్యాంగ సంక్షోభంగా ప్రకటించి గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేని ఎడలు ఇంకా ఎందరో ఇదైతారు, అనారోగ్యం పాలవుతారు. సో మా విజ్ఞప్తి ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి, దయచేసి మీరు ఏదైనా జనాకర్షక పథకాలకు భూములమ్మి ఎలా చేస్తున్నారో మీరు తలుచుకుంటే నిధులు ఎట్లాగూ వస్తాయి. దయచేసి ఏక మొత్తంలో చెల్లించే ప్రయత్నం చేయండి. ప్రజాకర్షక ప్రభుత్వాలుగా మిగిలిపోండి. సో ఇది పరిస్థితి. ఏదైనా కూడా ఏదైతే రిటైర్ ఎంప్లాయీస్ కి సంబంధించి వాళ్ళు అడుగుతా ఉంది జీపీఎఫ్, గ్రాట్యుటీ, అలాగే కమ్యూనికేషన్, అలాగే జిఐఎస్ కి సంబంధించి, అలాగే లీవ్ ఎన్కాష్మెంట్, దీనికి సంబంధించి వాళ్ళు అడుగుతున్నది ప్రధాన డిమాండ్స్. ఇవన్నీ కూడా వీళ్ళు దాచుకున్నవి. ప్రభుత్వం పాకెట్ లోంచో లేకపోతే రేవంత్ రెడ్డి సొంత డబ్బుల నుంచో ఇవ్వాల్సిన పని లేదు. ఇది దాదాపు 2024-25 బడ్జెట్ లో 14 లక్షల కోట్లు అప్పు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 14 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇప్పుడు మళ్ళీ 2026-27 సమయంలో మళ్ళీ 17 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమవుతా ఉంది. మరి ఈ 17 లక్షల కోట్ల అప్పులో ఈ 10,000 కోట్లు ఎంత అండి? ఇప్పుడు 14 లక్షల కోట్లు ఆల్రెడీ గత సంవత్సరం అప్పు చేశాం మనం. మళ్ళీ ఇప్పుడు 17 లక్షల కోట్లకి అప్పు చేయడానికి సిద్ధంగా మనం ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ మనం అర్జీ పెట్టినాం. మరి ఈ 17 లక్షల కోట్లలో ఈ 10,000 కోట్లు ఎంత? మనం తీయాలనుకుంటే, ఇవ్వాలనుకుంటే ఇది ఎంత అమౌంట్? ఇది మిగతా విచ్చలవిడిగా మిగతా వాటికి ఖర్చు పెట్టడానికి ఉన్న పైసలన్నీ కూడా ఇప్పుడు మీరు బహిరంగ సభలు పెట్టి కేసీఆర్ తిట్టడానికి కోట్ల ఖర్చు పెట్టే పైసల కంటే తక్కువేది. సో ఇమీడియట్ గా కనీసం దీని మీద ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేయడం మానేసి కనీసం వీళ్ళ తరపున స్వచ్ఛందంగా కొట్లాడితే బాగుంటుంది అనేది మా ఓకే టీవీ తరపు నుంచి మేము అడుగుతా ఉన్నాం. దీన్ని రాజకీయం చేయొద్దు దయచేసి. ఇది కేవలం సమస్య. ఇది సమస్యగానే చూసి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయండి. అంతే తప్పితే దీన్ని రాజకీయం చేసి మీ రాజకీయ లబ్ధి కోసం, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం దీన్ని చూస్తే ఖచ్చితంగా వీళ్ళ పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉంటుంది. సో ఖచ్చితంగా వీళ్ళ తరపున నిలబడ్డ ఎవరైనా కానీ స్వచ్ఛందంగా పోరాడతారని కోరుకుంటున్నాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం. ఓకే టీవీ.